హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం నిద్రపోగానే మనకి కలలు వస్తా ఉంటాయి కదా. అయితే మన కలలు ఎప్పుడు వస్తాయో, ఎలా వస్తాయో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు ఆనందంగా ఉంటాయి, కొన్నిసార్లు బాధగా ఉంటాయి, కొన్నిసార్లు భయంకరంగా ఉంటాయి. కాని ఒక్కసారిగా ఊహించండి, ఒకరోజు ఉదయాన్నే నిద్రలేచి మొబైల్ చూడగానే నీ మొబైల్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్, మీకు రాత్రి వచ్చిన కల సక్సెస్ఫుల్గా రికార్డ్ అయ్యింది. వావ్! ఇలాంటి నోటిఫికేషన్ నిజంగానే వస్తే చూడటానికి సినిమాలా అనిపిస్తుంది కదా. కాని ఇది నిజం. ఏఐ మన కలలను రికార్డ్ చేయగలదా? ఇదే మన ఈరోజు టాపిక్. మొదటగా మనం కల అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. కల అంటే మన మెదడులోని న్యూరాన్స్ పనిచేస్తున్నప్పుడు కనిపించే చిత్రాలు, సౌండ్లు, భావాలు. మన మెదడు నిద్రలో కూడా యాక్టివ్గానే ఉంటుంది. నిద్రలో మనం చూసినవి, విన్నవి, ఆలోచించినవి అన్నీ మిక్స్ అయి కలలుగా వస్తాయి. ఏఐకి కూడా అలాగే మెమరీ ప్యాటర్న్స్ ఉంటాయి. డేటా ఆధారంగా అది కొత్త ఫలితాలు సృష్టిస్తుంది. అంటే మన మెదడు కూడా ఒక రకమైన బయోలాజికల్ కంప్యూటర్. ఏఐ అయితే ఒక డిజిటల్ కంప్యూటర్. వీటి రెండిటి మధ్య తేడా ఏమిటి అంటే, ఏఐకి హృదయం లేదు. అయితే అసలు కలలను రికార్డ్ చేయడం ఎలా సాధ్యం? కాని ఏఐ మన కలను ఎలా రికార్డు చేస్తుంది? సైన్స్ ప్రకారం మన మెదడులోని ప్రతి ఆలోచన, చిత్రం, భావం చిన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో ఉంటుంది. దానిని ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అనే టెక్నాలజీతో స్కాన్ చేస్తారు. ఈ సిగ్నల్స్కి సంబంధించిన డేటా ఏఐకి ఇస్తారు. తరువాత ఏఐని ఇలా ట్రైన్ చేస్తారు. మొదట ఒక వ్యక్తి ఫోటో లేదా వీడియోని చూపిస్తారు. అదే సమయంలో అతని మెదడు స్కాన్ చేస్తారు. తరువాత ఏఐకి ఫోటోతో పాటు బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తారు. దాంతో ఏఐ అర్థం చేసుకుంటుంది, ఇలాంటి సిగ్నల్ అంటే ఇలాంటి చిత్రమని. ఇలా వేల డేటా ఇచ్చిన తర్వాత ఏఐకి ఆ వ్యక్తి కలల్లో వచ్చే విజువల్స్ కూడా అంచనా వేయడం సాధ్యమవుతుంది. అలాగే జపాన్లోని ఓసాకా యూనివర్సిటీ వారు తయారు చేసిన డ్రీమ్ డీకోడర్ అనే మిషన్ ద్వారా వారు ఒక వ్యక్తి నిద్రలో ఉన్నప్పుడు ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ స్కాన్ తీసుకున్నారు. తరువాత ఏఐకి ఆ డేటాను ఇచ్చారు. ఏఐ ఇచ్చిన రిజల్ట్ బ్లర్ అయినా సరే ఆ వ్యక్తి కలలో చూసిన వస్తువు ఏది అనేది అంచనా వేసింది. ఉదాహరణకు, ఒక వ్యక్తి కుక్కను కలలో చూస్తే ఏఐ రూపొందించిన చిత్రం కూడా యానిమల్ షేప్ లా ఉంటుంది. యూసీ బార్క్లీ, యుఎస్ఏ వాళ్లు కూడా అదే విధంగా వ్యక్తి ఊహిస్తున్న వస్తువు లేదా సన్నివేశాన్ని గుర్తించగలిగారు. పర్సన్ థింకింగ్ ఆఫ్ బర్డ్ అని వాళ్లు అడిగితే ఏఐ కూడా బర్డ్ ఆకారమున్న ఇమేజ్ని చూపించింది. ఇది ఇప్పటివరకు 60% కరెక్ట్గా వర్క్ అవుతోంది. మరి 5 నుండి 10 సంవత్సరాల్లో ఇది పూర్తి వీడియోలా మారవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. భవిష్యత్తులో మనం చూడబోయే సన్నివేశం ఇలా ఉండవచ్చు. ఊహించండి ఫ్రెండ్స్, ఒకరోజు ఉదయాన్నే నీ ఏఐ అసిస్టెంట్ చెబుతుంది, గుడ్ మార్నింగ్, యోర్ డ్రీమ్ లాస్ట్ నైట్ ఈజ్ రెడీ టు వాచ్. నువ్వు చూస్తావు, నీ చిన్ననాటి జ్ఞాపకాలు, పాత స్నేహితులు, మరచిపోయిన క్షణాలు అన్నీ ఆ వీడియోలో కనిపిస్తాయి. ఇది సినిమా కాదు, నిజ జీవిత జ్ఞాపకాలు. డ్రీమ్స్ ఇంటు మెమరీస్, మెమరీస్ ఇంటు మూవీస్. అయితే దీనితో ఉన్న ప్రమాదాలు ఇప్పుడు చూద్దాం. ఇది ఎంత అందంగా వినిపించినా కొన్ని పెద్ద రిస్కులు ఉన్నాయి. ప్రైవసీ, మన మనసులోని ఆలోచనలు ప్రైవేట్గానే ఉండాలి. ఏఐ వాటిని చదివేస్తే మనకు స్వేచ్ఛ ఉండదు. మిస్యూస్, ఎవరైనా నీ బ్రెయిన్ డేటా హాక్ చేస్తే, నీ కలలు, నీ రహస్యాలు బయటపెడితే. ఫేక్ డ్రీమ్స్, ఏఐ తప్పుడు కలలు సృష్టించి నిజంలా చూపిస్తే దానితో మనిషి మానసికంగా కంట్రోల్ అవుతాడు. అందుకే సైంటిస్టులు చెబుతున్నారు, బ్రెయిన్ డీకోడింగ్ ఇస్ పవర్ఫుల్, బట్ ఇట్ మస్ట్ బి ఎథికల్. ఇప్పుడు దీని యొక్క ఉపయోగాలు చూద్దాం. మెడికల్ యూస్, ఏఐతో మన నైట్మేయర్స్, డిప్రెషన్, టెన్షన్ కలలు గుర్తించి చికిత్స చేయవచ్చు. ఫిల్మ్ మేకింగ్, భవిష్యత్తులో దర్శకులు కలలో వచ్చిన కథని నేరుగా వీడియోగా మార్చవచ్చు. ఎడ్యుకేషన్, విద్యార్థులు చదువుతున్నప్పుడు ఊహించే దృశ్యాలను ఏఐ రికార్డ్ చేసి చదువుకునే పద్ధతి మార్చవచ్చు.
కలలు మన హృదయంలో పుడతాయి. మనసు చెప్పని మాటలు, కన్నీళ్లలో దాగిన కథలు, అవే మన కలలు. ఏఐ వాటిని రికార్డ్ చేస్తే అవి కేవలం డేటా అవుతాయి. కలలు డేటా కాకూడదు. అవి మన ఆత్మలోని భావాలు. కాబట్టి భవిష్యత్తులో ఏఐ ఎంత శక్తివంతమైందైనా మన కలల అర్థం మాత్రం మనకే తెలుసు. కలలు చూడడం మన హక్కు, కాని వాటిని రికార్డ్ చేయడం మన మనసు అనుమతిస్తేనే. ఇలాంటి ఆశ్చర్యకరమైన టాపిక్స్, ఏఐ మిరాకిల్స్ మరియు భవిష్యత్తు కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ AI Trends Telugu.